ఫిజిక్స్ పవర్ ఛానల్కి స్వాగతం. ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఇన్ రే ఆప్టిక్స్ లెసన్. ఏ స్మాల్ యాంగిల్డ్ ప్రిజం ఆఫ్ 4 degree deviates a ray through 2.48 degree. Find the refractive index of the prism. ఇక్కడ సొల్యూషన్ గివెన్ డేటా కనుక చూస్తే, సో గివెన్ యాంగిల్ ఆఫ్ ది ప్రిజం ఇచ్చారు. సో అది మనం క్యాపిటల్ ఏగా ఇండికేట్ చేస్తాం. సో 4 degrees. అలాగే డీవియేట్స్ రే త్రూ 2.48 degree అన్నారు, అంటే డీవియేషన్. సో లేదా మినిమం డీవియేషన్ అని అనొచ్చు. సో ఆ డీవియేషన్ వాల్యూ 2.48 degree. సో మనకు కావాల్సింది రిఫ్రాక్టివ్ ఇండెక్స్. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద మెటీరియల్ ప్రిజం ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇక్కడ ఫార్ములా కనుక చూస్తే, మినిమం డీవియేషన్ డెల్టా ఈక్వల్స్ టు μ - 1 ఇంటూ ఏ. సో ఇక్కడ దీని నుంచి మనకి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కావాలి కాబట్టి, సో డీవియేషన్ డెల్టా బై ఏ ఈక్వల్స్ టు μ - 1 ఆర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ μ ఈక్వల్స్ టు 1 ప్లస్ డెల్టా బై ఏ. సో ఇప్పుడు వాల్యూస్ కనుక సబ్స్టిట్యూట్ చేస్తే, సో దేర్ ఫోర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ μ ఈక్వల్స్ టు 1 ప్లస్, సో డీవియేషన్ 2.48 degree బై ఏ వాల్యూ 4 degrees. సో బోత్ ఆర్ డిగ్రీస్లోనే ఉన్నాయి కాబట్టి మనం దీన్ని సింపుల్గా సింప్లిఫై చేస్తే 1 ప్లస్ ద 2.48 0.62 టైమ్స్ డివైడ్ చేస్తుంది. సో 1 ప్లస్ 0.62 అంటే జస్ట్ 1.62 అవుతుంది. రిఫ్రాక్టివ్ ఇండెక్స్కి యూనిట్స్ ఉండవు, సో కాబట్టి 1.62 ఆన్సర్ అవుతుంది. ఇక్కడ డిగ్రీ బై డిగ్రీ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి నో యూనిట్. నెక్స్ట్ ప్రాబ్లం. ద ఫోకల్ లెంత్ ఆఫ్ కాన్కేవ్ లెన్స్ ఈజ్ 30 centimeter. Where should an object be placed so that its image is 1/10 of its size అని అడుగుతున్నారు. సో ఇక్కడ ఇచ్చిన డేటాలో క్లియర్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఫోకల్ లెంత్ ఉంది. సో ఫోకల్ లెంత్ ఎఫ్ ఈక్వల్స్ టు 30 centimeter. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా మనం క్యాచ్ చేయాలి. కాన్కేవ్ లెన్స్ అన్నారు. సో కాన్కేవ్ లెన్స్ సేమ్ సైడ్ మనకి ఇమేజ్ ఫామ్ చేస్తుంది కాబట్టి మనకి నెగిటివ్ సైన్. సో ఎఫ్ ఈక్వల్స్ టు -30 centimeter అవుతుంది సైన్ కన్వెన్షన్ ప్రకారంగా నెగిటివ్ సైన్. సో వేర్ షుడ్ ద ఆబ్జెక్ట్, సో ఆబ్జెక్ట్ డిస్టెన్స్ జనరల్ మనం యూతో ఇండికేట్ చేస్తాం, ఇమేజ్ డిస్టెన్స్ వితో ఇండికేట్ చేస్తాం. ఇక్కడ ఇమేజ్ అనేది ఆబ్జెక్ట్తో కంపేర్ చేస్తే 1/10 టైమ్స్ అని చెప్పేసి చెప్తున్నారు. అంటే వి అనేది u/10 అలా అవ్వాలి. సో అలా ఉండేలాగా ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అనేది ఎంత ఉండాలి అని చెప్పేసి క్వశ్చన్. సో ఇక్కడ లెన్స్ అని మెన్షన్ చేశారు కాబట్టి, సో మనకి లెన్స్ ఫార్ములా 1/f ఈక్వల్స్ టు 1/v మైనస్ 1/u. ఇచ్చిన వాల్యూస్ కనుక సబ్స్టిట్యూట్ చేస్తే, సో 1/30. యాక్చువల్లీ ఇక్కడ నెగిటివ్ సైన్ ఉంది కాబట్టి ఇంక్లూడింగ్ నెగిటివ్ సైన్ మనం ఇండికేట్ చేయాలి. సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 1/v, అది u/10 మైనస్ 1/u. సో ఇక్కడ డినామినేటర్ టు ద డినామినేటర్ 10 పైకి కనుక షిఫ్ట్ చేస్తే విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 10/u మైనస్ 1/u అవుతుంది. సో ఇక్కడ u అనేది మనం ఎల్సిఎంగా కనుక తీసుకుంటే 10 - 1. సో ఇక్కడ 1/-30 ఈక్వల్స్ టు 9/u అవుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ కనుక చేస్తే u ఈక్వల్స్ టు 9 ఇంటూ -30. సో 9 3s are 270 కాబట్టి, సో -270 సెంటీమీటర్. సో ఆబ్జెక్ట్ని -270 సెంటీమీటర్ డిస్టెన్స్లో ఉంచాలి. ఏ కాన్కేవ్ మిర్రర్ ప్రొడ్యూసెస్ ఎన్ ఇమేజ్ ఆఫ్ లాంగ్ వర్టికల్ పిన్ ప్లేస్డ్ 40 centimeter ఫ్రమ్ ద మిర్రర్ ఎట్ ద పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. అంటే ఆబ్జెక్ట్ ఎక్కడుందో
ఇమేజ్ కూడా అక్కడే ఫామ్ అయిందని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ u, ఇమేజ్ డిస్టెన్స్ v అని చెప్పేసి అనుకుంటే రెండు కూడా సేమ్. యాక్చువల్లీ ఒక షార్ట్ కట్ సింపుల్ వేలో కనుక చూస్తే ఇమేజ్ ఆబ్జెక్ట్ రెండు కోయిన్సైడ్ అయ్యే పొజిషన్ అనేది 2f పొజిషన్ అవుతుంది. సో 2f పొజిషన్, సో ఆ వాల్యూ మనకి 40 సెంటీమీటర్ అని చెప్పేసి ఇచ్చారు కాబట్టి f వాల్యూ 40/2, సో 20 సెంటీమీటర్ అవుతుంది. సో ఇక్కడ 20 సెంటీమీటర్ అని చెప్పేది మిర్రర్, సో కాన్కేవ్ మిర్రర్ కాబట్టి ఫోకల్ లెంత్ అనేది నెగిటివ్, సో -20 సెంటీమీటర్ అనేది ఆన్సర్ అవుతుంది. లేదా ఇంకొక మెథడ్ ఉంది. సో అంటే ఇక్కడ మనకి మిర్రర్ ఫార్ములా యూజ్ చేసి కూడా మనం సాల్వ్ చేయొచ్చు. సో ఇక్కడ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ 40 సెంటీమీటర్ మెన్షన్ చేసినట్టు, సో ఇది మిర్రర్ కాబట్టి సైన్ కన్వెన్షన్ ప్రకారంగా సో మనకి లెఫ్ట్ సైడ్ ఆబ్జెక్ట్ పెడతాం, ఇమేజ్ కూడా సేమ్ సైడ్ ఫామ్ అవుతుంది. సో కాబట్టి ఇమేజ్ డిస్టెన్స్ కూడా -40 సెంటీమీటర్. ఓకే, సో ఇప్పుడు మిర్రర్ ఫార్ములా 1/f = 1/v + 1/v. సో మనకి కావాల్సిన ఫోకల్ లెంత్ v, u వాల్యూస్ కనుక సబ్స్టిట్యూట్ చేస్తే మనకి -1/40 -1/40. సో టోటల్ 1/f = -2/40. సో that implies f = -40/2, nothing but -20 centimeter. Next problem. The earth takes 24 hours to rotate once about its axis. How much time does the sun take to shift by 1 degree when viewed from the earth? సో జనరల్ ఇది ఒక జీకే క్వశ్చన్ లాంటిది. సో ఫైనల్ ఆన్సర్ బట్టి ఒకసారి అనలైజ్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ 24 అవర్స్లో 1 కంప్లీట్ రొటేషన్ ఫినిష్ అవుతుంది. సో కాబట్టి మొత్తం టోటల్ 360 డిగ్రీస్ రొటేట్ అవడానికి ఈ ఎర్త్కి పట్టే టైం 24 అవర్స్. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ అడుగుతుంది 1 డిగ్రీ రొటేషన్కి ఎంత టైం అని చెప్పేసి అడుగుతున్నారు. ఓకే, సో ఇక్కడ 1 డిగ్రీకి మనకి వాల్యూ కావాలి కాబట్టి 24/360 డిగ్రీ. సో ఇక్కడ 24 అవర్స్ ఉంది. సో మినిట్స్లో కన్వర్ట్ చేస్తే కనుక మనకు కొంచెం సింపుల్గా సాల్వ్ అవుతుంది కాబట్టి నేను దీన్ని 24 అవర్స్ని ఇంటూ 60 అని చెప్పేసి నేను మినిట్స్లోకి కన్వర్ట్ చేస్తున్నాను. సో బై 360 వేస్తే 360ని 6 టైమ్స్ డివైడ్ చేస్తుంది. 6 24 4 టైమ్స్. సో ఆన్సర్ 4 మినిట్స్. అంటే 1 డిగ్రీ రొటేషన్ కంప్లీట్ అవ్వడానికి 4 మినిట్స్ టైం పడుతుంది. ఎర్త్ మొత్తం టోటల్ 360 డిగ్రీస్ రొటేట్ అవ్వడంలో ప్రతి డిగ్రీ రొటేట్ అవ్వడానికి 4 మినిట్స్ టైం కావాలి. Find the power of a lens whose focal length is 0.5 meter. ఇక్కడ వెరీ సింపుల్ ప్రాబ్లం ఇది. ఇచ్చింది ఫోకల్ లెంత్ f = 0.5 మీటర్. ఈవెన్ దో ఇది సెంటీమీటర్లో ఇచ్చినా సరే మీటర్లో కన్వర్ట్ చేయాలి, ఎందుకంటే పవర్ ఆఫ్ ది లెన్స్ అడుగుతున్నారు. పవర్ ఆఫ్ ది లెన్స్ ఓన్లీ ఎంకే సిస్టమ్ ఆఫ్ యూనిట్ డయాప్టర్ ఉంది కాబట్టి కంపల్సరీగా ఫోకల్ లెంత్ అనేది మనం మీటర్లో ఉన్నప్పుడు మాత్రమే ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. సో ఇక్కడ పవర్ ఆఫ్ ది లెన్స్ ఫార్ములా నథింగ్ బట్ రెసిప్రోకల్ ఆఫ్ ఫోకల్ లెంత్. సో పవర్ p = 1/f. సో మనకి ఇచ్చిన వాల్యూ ప్రకారంగా f వాల్యూ 0.5. సో 1/0.5 నథింగ్ బట్ 2. సో కాబట్టి ఆన్సర్ పవర్ = 2 డయాప్టర్స్. క్యాపిటల్ Dగా ఇండికేట్ చేస్తాం, ఆర్ డయాప్టర్స్. Two lenses of power -1.75 diopter, second one 2.25 diopter respectively are placed in contact. Calculate the focal length of the combination. సో ఇక్కడ ఇచ్చిన డేటా కనుక మనం చూస్తే, సో గివెన్ పవర్ ఆఫ్ ది లెన్సెస్ అని చెప్పేసి 2 వాల్యూస్ ఇస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ P1 అనుకుందాం, -1.75 డయాప్టర్. సెకండ్ వన్ ఫర్ సపోజ్ P2 అని అనుకుంటే అది +2.25 డయాప్టర్. మనకి
క్వశ్చన్ ప్రకారంగా ఫోకల్ లెంత్ ఆఫ్ ది కాంబినేషన్ అని అడుగుతున్నారు. 2 లెన్సెస్ అనేవి ఒకదానికొకటి కాంటాక్ట్లో ఉంటే రిజల్టెంట్ పవర్ P ఈక్వల్స్ టు P1 ప్లస్ P2. అదే ఫోకల్ లెంత్లో అయితే 1/f రిజల్టెంట్ ఫోకల్ లెంత్ ఈక్వల్స్ టు ఇండివిజువల్ ఫోకల్ లెంత్ 1/f1 ప్లస్ 1/f2. సో డైరెక్ట్గా ఇక్కడ పవర్స్ ఇచ్చారు కాబట్టి P ఈక్వల్స్ టు P1 ప్లస్ P2 అవుతుంది. అంటే సింపుల్గా రెండింటిని జస్ట్ యాడ్ చేయడం అవుతుంది. సో -1.75 ప్లస్ 2.25. సో ఈ రెండిట్లోకి రిజల్టెంట్ జస్ట్ 0.5 అవుతుంది. ఇది పవర్. కానీ ఫోకల్ లెంత్ ఆఫ్ ది కాంబినేషన్ అని అడుగుతున్నారు. సో ఫోకల్ లెంత్ F ఈక్వల్స్ టు 1/పవర్. సో ముందు ప్రాబ్లంలో పవర్ ఈక్వల్స్ టు 1/f అను. సో F ఈక్వల్స్ టు 1/p. సో ఇక్కడ P వాల్యూ 0.5 కాబట్టి 1/0.5 అనేది 2. సో 2 మీటర్ ఈజ్ ద ఆన్సర్. సెంటీమీటర్ అవ్వదు. ఇక్కడ పవర్ డయాప్టర్ అనేది MK సిస్టమ్ ఆఫ్ యూనిట్. సో కాబట్టి ఈ రెసిప్రోకల్ వాల్యూలో మనకి వచ్చిన రిజల్టెంట్ ఫోకల్ లెంత్ అనేది MK సిస్టమ్ అవుతుంది. సో మీటర్ అనేది యూనిట్. సో సెంటీమీటర్స్లో కనుక కన్వర్ట్ చేస్తే 200 సెంటీమీటర్ అనేది ఆన్సర్.